ఉన్నాయండి గవర్నమెంట్ సెక్టార్లో. ఇప్పుడు గవర్నమెంట్ సెక్టార్లో మనకి లిమిటెడ్గా ఉంటుంది కదండి అక్కడ. ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్లో కొన్ని లిమిటెడ్గా ఉంటాయి. ఇప్పుడు గవర్నమెంట్ సెక్టార్ నుంచి ఎప్పుడు అనేది నోటిఫికేషన్ వస్తుంది అనేది కూడా ఎవరికీ తెలియదు. మరి అలాంటప్పుడు ఇప్పుడు కొంతమందికి ఏదన్నా గ్యాప్ వచ్చింది అనుకోండి, ఎడ్యుకేషన్లోనో లేక హెల్త్ ఇష్యూస్ వలనో లేక ఇతర ప్రాబ్లమ్స్ వలనో ఒక 1 year అట్లాంటి గ్యాప్ వచ్చినా కూడా, ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీయో లేదా డిగ్రీ తర్వాతనో అట్లా గ్యాప్ వచ్చిన వాళ్ళు కూడా ఈ కోర్సెస్ చేసుకుంటే మళ్ళీ చేసుకోవచ్చు అంటారా? చేసుకోవచ్చు అండి. అంటే సిడి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉంది. వాళ్ళు ఇట్లాంటి గ్యాప్ వచ్చినప్పుడు సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో అడ్మిషన్ తీసుకొని డిగ్రీ పూర్తి చేయొచ్చు. అక్కడ కూడా ఎంకామ్ ఉంది, ఎంబీఏ ఉంది, కామర్స్ ఉందండి. కామర్స్ ఉంది. అంటే డిస్టెన్స్ మోడ్లో కూడా కాలేజ్లో వాళ్ళు హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ ఇట్లా డిస్టర్బెన్స్ వస్తే, గ్యాప్ వస్తే వాళ్ళు డిస్టెన్స్ మోడ్లో వాళ్ళు ఫినిష్ చేసి మళ్ళీ వాళ్ళు అన్నిటికీ ఎలిజిబుల్. అన్ని జాబ్స్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టర్, గవర్నమెంట్ ప్రైవేట్ ఆల్ జాబ్ ఆపర్చునిటీస్కి ఈక్వల్ ఎలిజిబిలిటీ. ఈక్వల్గా అంటే రెగ్యులర్తో పాటు డిస్టెన్స్ కూడా ఈక్వల్ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే. అంటే ఈ కామర్స్ అంటే కొంతమంది ఏంటంటే ప్రైవేట్గా చదివిన వాళ్ళకి అంతగా జాబ్ ఆపర్చునిటీస్ రావు, సేమ్ సిలబస్ ఉంటుందా ఉండదా అనేది కూడా కొంతమందికి డౌట్ ఉంటుంది కదండి. ఉంటుంది, ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది. అదే ఇప్పుడు ఎంసెట్ ఈ ఇంజనీరింగ్ మెడిసిన్వి డిస్టెన్స్లో చేసేటట్టు ఉండదు, కానీ కామర్స్ అయితే డిస్టెన్స్లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు వీటికి కూడా ఇంటర్ నుంచి లేదంటే 10th నుంచి క్వాలిఫై అవ్వడానికి ఎగ్జామ్స్ అట్లా ఏమైనా ఉంటాయండి? లేదండి, లేదు. అంటే ఇంజనీరింగ్ స్టార్ట్ అయ్యేదే కామర్స్ ఇంటర్ తోటి. ఇంకా ఇంటర్నేషనల్ స్కూల్స్లో అయితే కొన్ని స్కూల్స్లో కామర్స్ ఒక సబ్జెక్ట్